నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రస్తుతం నాతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు, మీకు సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏంటంటారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత షర్మిల గారు వచ్చిన తర్వాత కొంచెం మారుతున్నట్టున్నాయి, ఈక్వేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఏం మారవు కానీ మారుతున్నట్టుగా ప్రచారం మాత్రం బాగా జరిగిద్దంట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వైరస్ మీడియా అని ఒకటి ఉంది. దాని పేరు ఎల్లో వైరస్. ఆ వైరస్ మీడియా ఏం చేసిద్దంటే ఇవాళ షర్మిల గారిని పైకి లేపుతుంది, మళ్ళీ 4 రోజులన్నా డమ్మును వాళ్ళే కింద పడేస్తారు. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ పైకి లేపారు, మళ్ళీ డమ్ముని కింద పడేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరన్నా దారిని పోయే ఎవడో ముక్కు మొహం తెలియని ఓ పోరం బొగ్గాడు ఏదైనా మాట్లాడారు అనుకోండి, సేమ్ వర్డ్ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, ఓ పోరం బొగ్గాడు దేనికి పనికిరాన్నాడు ఏదైనా మాట్లాడితే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 మెయిన్ పేపర్లో వేసి జగన్మోహన్ రెడ్డిని తిట్టిన రోడ్డు మీద పోయే పోరంబోక. ఎంతమంది ఉన్నారు ఆ పోరంబోకులు? ఎవరు ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఆ పోరంబోకని రాస్తారనమాట. ఓకే, అంటే వాడు ఎవరు, వాడి స్థాయి ఏంటి? ఓ ముఖ్యమంత్రిని ఎవడో దారిని పోయేవాడు ఏదో తిడితే ముఖ్యమంత్రిని దారిని పోయేవాడు తిట్టాడయ్యా, ఇది న్యూస్. దారిని పోయే దానయ్యది కూడా తిట్టాడు అన్నట్టుగా రాస్తారు. అట్లానే ఇప్పుడు మీకు షర్మిల గారు, మొన్నటిదాకా ఇదే షర్మిల గారిని, ఇదే షర్మిల గారి వ్యక్తిత్వాన్ని, షర్మిల గారి వాయిస్ని, అసలు షర్మిల గారి జీవితం గురించి రకరకాలుగా ట్రోల్ చేసింది ఇదే ఎల్లో మీడియా కదా, ఇదే తెలుగుదేశం మీడియా, ఇదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కదా. ఇదే 2014 ఎన్నికలకు ముందు షర్మిల గారికి వేరే వాళ్ళకి అక్రమ సంబంధాలను అంటగట్టి సాక్షాత్తు బాలకృష్ణ వాళ్ళ ఆఫీస్ నుంచి నడిపిన వ్యవహారం మనం మర్చిపోయామా? ఈరోజు షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు కూతురు అయింది. మొన్నటిదాకా రాజశేఖర రెడ్డి గారి కూతురుని వీళ్ళే నెగిటివ్గా చూపించారు. మళ్ళీ ఈరోజు షర్మిల గారు ఏదన్నంటే జగన్మోహన్ రెడ్డి గారిని అందే ప్రధాన పత్రికల్లో వస్తాయి. ఏందండి కాంగ్రెస్ పార్టీలో ఒక అధ్యక్షురాలు, ఏముంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ? 0 సర్పంచులు, ఇంక ఎమ్మెల్యేల స్థాయికి వెళ్తున్నా నేను. 13,000 సర్పంచులు ఉంటే దాంట్లో 0 సర్పంచులు, అంటే ఒక్క సర్పంచ్ కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ గారు వస్తే పెరుగుతారట కదా. పెరుగుతారా? ఉన్నది పోయిద్దా? లేదా అసలు ఆమె అప్పుడు అక్కడ దాకా ఉంటుందా? నియోజకవర్గంలో మాకు 4,000 వరకు ఓట్లు వస్తాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాదా? 4,000 ఓట్లు బీఎస్పీ కూడా వస్తున్నాయి, 500 నుంచి 1000. నోటాకి పడుతున్నాయి 500 నుంచి 1000. కొన్ని చోట్ల 2,000 కూడా పడుతున్నాయి నోటాకి. పర్లా వాళ్ళ స్థాయి అంతవరకే ఉందని గ్రహించారు. ఆ 4,000 చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా కక్ష సాధింపు అనేది సాధించడానికి సరిపోతుందని అంటున్నారు ప్రతి నియోజకవర్గంలో. సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలన్న ప్రతి ఒక్కళ్ళు పాతాళానికి వెళ్ళిపోయారు. అవును, ఇదే సోనియా గాంధీ, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అంటే మాకు అవతల ప్రత్యర్థులు మారుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి హీరో ఒక్కడే ఉంటాడు. మాకు 15 సంవత్సరాల నుంచి శత్రువులు మారుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మారిపోతుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కడే, బట్ ఒంటరి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, నాట్ ఒంటరి. కానీ ఈసారి మాత్రం కొంచెం ట్రయాంగిల్ కాదు కానీ, చతుర్ముఖం కూడా కాదు కానీ, పంచముఖ పోరు కనిపించే అవకాశం ఉంటుందని అనిపిస్తున్నారు. సార్, అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు సార్. ఆంధ్రప్రదేశ్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకవైపు. మాకు అలవాటు అయిపోయింది. అంత కేక్ వాక్ కాదేమో. నేను కేక్ వాక్ అంట ఈసారి. అందరూ మీడియా చూపిస్తుంది కేక్ వాక్ కాదని, కానీ నేను కేక్ వాక్ అంట. ఎందుకంటే 2019 ఎన్నికలే మాకు టఫ్ ఎలక్షన్స్, 2024 ఎన్నికలు ఈజియెస్ట్ ఎలక్షన్. ఎలా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూడలే వాళ్ళు ప్రజలు. ఇదిగోండి మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి 2019లో మేము వెళ్ళాం, చేసి చూపించి మేము ఎన్నికలకు వెళ్తున్నాం. మరి ఈజియెస్ట్ ఎలక్షనే కదా. మా మేనిఫెస్టోని అమలు చేసి మేము ఎన్నికలకు వెళ్తున్నాం, మరి మాకు ఈజియెస్ట్ ఎలక్షనే కదా. అంతకుముందు మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పి మేము ఎన్నికలకు వెళ్తున్నాం, మరి ఈజియెస్ట్ ఎలక్షనే కదా. సో ఎవరు కలిసి వస్తే ఏముంది, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడితే ఉంది, అన్నీ ఒకే తాను మొక్కలని ప్రజలకు తెలుసు కదా. షర్మిల గారితో వాళ్ళు మాట్లాడిస్తుంది ఎవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియనంత అమాయకులు కాదు కదా. ఆ మీడియా రాసే వార్తల్లో నిజాలు ఉన్నాయా లేదంటే పచ్చి అబద్ధాలు ఉన్నాయా అని తెలియనంత అమాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే లేరు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరు ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉన్నారని చెప్పలేం కదా. అందరూ ఉన్నారని అంటే తప్పు. మాకు పోయినసారి 100కి 50 మంది ఓట్లు వేశారు, ఈసారి 60 మంది వేస్తారు అనుకుంటున్నాను. 60 మంది ఎట్లా వేస్తారు? 100%. యాంటీ ఇన్కంబెన్సీ లేదు, 85% లేదా? ఒక్క నిమిషం సార్, 85% మేము సంక్షేమ పథకాలు అందించాం. ఇది మొత్తం రూరల్ కావచ్చు లేదంటే టౌన్స్ కావచ్చు, అన్ని కంపేర్ చేస్తే. అదే గ్రామీణ ప్రాంతాల్లో 92% అందించాం. బట్ 92% మేము ఓట్లు వేస్తారని అంటారు, అందుకని 60% మాకు పడతాయి అన్న.
యాంటీ ఇన్కంబెన్స్ అని అన్నారు కదా, ఎక్కడ ఉంది ఎప్పుడు ఉంది చెప్పండి. ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, అది కూడా మేము సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయని ఎన్నికల్లో ఫస్ట్ టైం మేము కంటెస్ట్ చేస్తున్న గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో మేము ఓడిపోయి ఉన్నాం. అంత తప్ప ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో మా మీద వ్యతిరేకత ఉంటే 90% ఆఫ్ ద సీట్లు, 80% ఆఫ్ ద సీట్లు ఎందుకు గెలుస్తాం సార్? అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇక్కడనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా 5 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఆ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంటుంది. దానికి కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటును పక్కన పెట్టేస్తారు. ఎందుకు ఉంటుంది? గుజరాత్లో 7 సార్లు ఎట్లా గెలిచింది వ్యతిరేకత ఉంటా? అదనంగా మన ఓటింగ్ శాతం ఎందుకు గుజరాత్లో పెరిగింది? 56% ఓటింగ్ వచ్చింది మొన్న. మన మధ్యప్రదేశ్లో బీజేపీకి సీట్లు పెరిగినాయి. అవును, మరి రేపొద్దున మాకు కూడా పెరుగుతాయి ఇక్కడ. సార్, ఈ భారతదేశ చరిత్రలో కాలర్ పైకి ఎగరేసి గర్వంగా చెప్తున్నాను సార్, ఈరోజు నేను మా నాయకుడు దమ్మున్నాడు, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడతా చెప్తున్నా. ఏ నాయకుడు సార్ ఇన్ని హామీలు ఇచ్చిన హామీలని ప్రతి హామీని నెరవేర్చి కోవిడ్ లాంటి 2 సంవత్సరాల సంక్షోభంలో కూడా పేదల పక్షాన్ని నిలబడిన నాయకుడు ఎవరైనా భారతదేశంలో ఉన్నారా? స్కూళ్ళు, కాలేజీలు, ఈరోజు మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనపడుతుంటే ఎవడో మా మీద వ్యతిరేకత ఉంది. చేపల కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం ఏంటండి నవ్వుతారు సార్? ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపమే సముద్ర తీరం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం అత్యంత సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతం. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు. నేనంటాం కాదు, సోషల్ మీడియాలో వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు సార్. సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడుకోవచ్చు. సోషల్ మీడియాలో మాట్లాడిన దానివల్ల మనం ప్రధాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాం అనుకోండి. కానీ ఇంకొక మాట అంటాను, సోషల్ మీడియా, టీడీపీ, జనసేన, సో వీళ్ళందరూ కలిపి ఒక సోషల్ మీడియా వాళ్ళది, వాళ్ళు చేస్తున్న ప్రచారానికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ సోషల్ మీడియా అంత ధీటుగా బదులు ఇవ్వలేకపోతుంది. అంటే ఇక్కడ ఒక పెయిడ్ సోషల్ మీడియాకి వాస్తవమైన సోషల్ మీడియాకి తేడా ఉంటుంది. వాళ్ళు ఒక 50 ఛానల్స్ను, లేదంటే ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ని, ఒక 4 పత్రికల్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని పదే ఒక నెగిటివ్ ప్రచారం చేస్తుంటే అవి మీకు ట్రోల్ చేసినప్పుడు ఎక్కువ అయ్యే కనపడవచ్చు. అవును. బట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోకుండా పనిచేసే సోషల్ మీడియా, నీతిగా నిజాయితీగా పనిచేసే సోషల్ మీడియా మాది. పాజిటివ్ సోషల్ మీడియా, మా పాజిటివ్ అంశాలను మేము ప్రచారం చేస్తాం. అదే ప్రచారం చేసుకోలేకపోతున్నారని అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. మనం ఇన్ని చేస్తున్నాము, ఇన్ని మాట్లాడుతున్నాము, కానీ అన్ని సోషల్ మీడియాలో బయటికి రావట్లా. ఈరోజు జనం చూసేది అదే, చిన్న ఫోన్లో చూసేస్తున్నారు, అసలు అంతా కూడా తెలిసిపోతుంది. ప్రతి ఇంటికి మేము తిరిగి ఉన్నాం, డోర్ టు డోర్. ప్రతి గడపకి మా పార్టీ నాయకులు తిరిగారు, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళారు, అక్కడ ఉన్న స్థానిక నాయకులు మళ్ళీ తిరుగుతున్నారు రెగ్యులర్గా. ఆ గ్రామంలో ఏమేం చేసామో చెప్తున్నాం, ఆ గడపకి ఏమందిందో చెప్తున్నాం. మా ఇచ్చిన మేనిఫెస్టోని ప్రతి ఇంట్లో మళ్ళీ ఇస్తూ, ఇదిగోండి మేము ఇచ్చిన మేనిఫెస్టో 2019లో ఇవన్నీ మీకు వచ్చినాయి, వస్తే మాకు ఓటేయండి. ఇది మేము క్లియర్గా ఉన్నాం. మంచి జరిగితే ఓటేయండి అంటున్నాం, నాకు జరగకపోతే ఇద్ది అంటున్నాం. అవును. మా పరిపాలన ఎలా ఉందని ఎవరిని అడిగితే అరే మంచి జరిగితే ఓటేయమంటున్నారు, అదే వాళ్ళ పరిపాలన. మొన్న మాట్లాడినప్పుడు రాజ్దీప్ సరదేశాయ్తో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు కొంత నిర్వేదంగా ఉన్నారు, ఆయనకి అర్థమైపోయింది మనం ఓడిపోతున్నాం అన్న విషయం అని చెప్పి ఆ తర్వాత పత్రిక పతాక శీర్షికల్లో రాసుకొని అట్లన్నా వాళ్ళు ఆనందం పొందాలి కదా. నిజం ఉంటుందేమో మరి దాంట్లో, లేదా వాళ్ళు అలా అయినా ఆనందం పొందాలి కదా సార్. ఈ రోజు మేమేనా ఆనందం ఉండేది? అప్పుడప్పుడు కొంచెం వాళ్ళు అట్లాంటివి రాసుకొని ఆనందపడమనండి. అలాంటి ఆలోచనలు అయితే ఏం లేవు కదా. వాళ్ళు ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నకి 2009లో చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 15 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మార్పు మీరేమని అనుకుంటున్నారని అడిగారు. అవును. నేను ఎందుకు, మీరే ఆ మార్పు ఏందో చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి గారు అతను యాంకర్ గారిని అడిగారు అక్కడ. ఎస్, అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఒక ట్యాబ్ తీసుకున్న చిన్నపిల్ల మిమ్మల్ని కలిసినప్పుడు ఆ ముఖంలో చిరునవ్వు, ఆ పిల్ల ముఖంలో నేను చిరునవ్వు చూశాను అని చెప్పి యాంకర్ గారు చెప్పారు. అవును. మరి అంతకంటే ఏం కావాలి? ఎస్. అంటే నేను ఎంత ఫీల్ అవుతున్న దానికంటే నేను ఎంత ఆ ముఖంలో చిరునవ్వు నేను చూడటం కాదు కదా, మీలో కూడా చూశారు. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా ఇంతకంటే ఇంకా ఏం కావాలి ఈ లైఫ్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సార్, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట అంటారు, ఎన్నాళ్ళు బతికావు అన్నది కాదు, బతికినంత కాలం ఎంత మంచి చేసావు అనేది ముఖ్యమని. సేమ్ నేను ఈరోజు చెప్తున్నా, మాకు 5 ఏళ్ళు టర్మ్ ఇచ్చారు, 5 ఏళ్ల టర్మ్లో మేము ఎంత చేసాం అనేది ప్రజలకు చెప్పి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఇమ్మని అడుగుతున్నాం. 5 ఏళ్ళలో మంచి జరిగితే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు మాకు అవకాశం ఇమ్మంటున్నాం. సో అంతే కదా. దీంట్లో మేము అంత తప్ప మేము వాళ్ళతో కలిసి వస్తాం, వీళ్ళతో కలిసి వస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని, పక్క రాష్ట్రాల్లో మేనిఫెస్టోని కిచిడీ చేసి